బ్రేకింగ్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లా జీనూరులో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మహిళను ఆటో ఎక్కించుకుని అత్యాచార యత్నం చేశాడు. అయితే మహిళ ప్రతిఘటించడంతో వదిలేసిన కీచకుడు కేసు పెడుతుందన్న అనుమానంతో తిరిగి వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కర్రతో దారుణంగా కొట్టి నిర్మానుష్య ప్రదేశంలో మహిళను పడేశాడు. ఆటో డ్రైవర్ అటుగా వెళ్తున్న కొందరు మహిళకు తీవ్ర గాయాలు కావడం గమనించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి బాధితురాల్ని తరలించారు. ఇదిలా ఉంటే గిరిజన మహిళపై దాడిని తీవ్రంగా ఖండించిన గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి.